సిఎస్కే ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ భయ్యా. పతిరానా సిఎస్కే ప్రాక్టీస్ క్యాంపెయినింగ్లో మనం చూసాం, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, పతిరానా ప్లేస్లోనే ఇక్కడ ముస్తఫిజర్ రెహమాన్ వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ వేశాడు, 4 వికెట్స్ తీశాడు. సో ఇవాళ మ్యాచ్లో పతిరానా వస్తే ముస్తఫిజర్ రెహమాన్ తీసేస్తారా? అండ్ గుజరాత్ వాళ్ళు అండర్ 19 బౌలర్ని, ఫారెన్ బౌలర్ని స్పెన్సన్ జాన్సన్ని నిన్న తీసుకున్నారు ముంబై మ్యాచ్లో. సో అక్కడ ఇంపాక్ట్గా వేరే వాళ్ళని తీసుకున్నారు, మన ఇండియన్ బ్యాటర్ని. సో ఇక్కడ మాథ్యూ వేడ్ బెంచ్లో ఉన్నాడు. ఇవాళ మాథ్యూ వేడ్ని ఇంపాక్ట్గా తీసుకుంటారా? ఇవన్నీ మనం ఇవాళ వీడియోలో చూద్దాం, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ నైట్ జరిగే మ్యాచ్, 7th మ్యాచ్ సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్కి. ఇది ఒక రివెంజ్ మ్యాచ్గా అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ 2 టీమ్స్ ఫైనలిస్ట్గా నిలిచాయి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అది. గుజరాత్ వాళ్ళు మన రవీంద్ర జడేజా ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ రివెంజ్ అనేది వాళ్ళు ఇంకా కోలుకోలేకపోతున్నారు. సో ఇవాళ వాళ్ళు ఫుల్ రివెంజ్తో మ్యాచ్లోకి వస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ 2 టీంకి కొత్తగా అపాయింట్ అయిన 2 యంగ్ కెప్టెన్స్. ఇద్దరికి అనుభవం అనేది చాలా తక్కువ. ఇటు సైడ్ చూస్తే ఎంఎస్ ధోని రెఫరెన్స్తో రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ మ్యాచ్ చాలా బాగా కెప్టెన్సీ చేసుకుంటూ విన్ చేసుకుని వచ్చాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్తో గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్ శుభారంభం చేశాడు. 169 అనేది చాలా తక్కువ స్కోరు, బట్ ఆ 169 కూడా పెద్ద ముంబై టీంతో విన్ అయ్యారంటే చాలా పెద్ద విషయం. సో 2 యంగ్ కెప్టెన్స్, 2 టీమ్స్ విన్నింగ్ మూమెంట్తో ముందుకు వచ్చాయి. ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్ గెలిచి వచ్చారు. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చెన్నై హోమ్ గ్రౌండ్ చపాక్లో ఇంతవరకు గుజరాత్ వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా గెలిచింది లేదు. సో వాళ్ళు ఈ రివెంజ్ మ్యాచ్లో ఎలా అయినా సరే ఆ చపాక్ స్టేడియంలో గెలిచే సన్నాహాలు చేస్తున్నారు. సో అంత ఈజీ కాదు, మనందరికి తెలిసిందే కదా. చపాక్ స్టేడియంలో గెలవడం అంత ఈజీ కాదు. మామూలుగా చపాక్ స్టేడియం పిచ్ అనేది వికెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ లాస్ట్ మ్యాచ్ మనం ఫస్ట్ మ్యాచ్ చూసినట్టయితే చెన్నైకి ఆర్సీబీకి జరిగినప్పుడు పిచ్ అనేది డిఫరెంట్గా ఉన్నది. సో పిచ్ రిపోర్ట్ కూడా చెప్పింది ఏంటంటే, ఆడుతుండే కొద్దీ పిచ్ అనేది స్లో అవుతుంది, ఇనిషియల్గానే స్లో ఉండదని చెప్పి చెన్నై పిచ్ రిపోర్టు రీసెంట్గా చెప్పింది. ఇక్కడ మనం 2 టీమ్స్ ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి కదా, ఆ 2 టీమ్స్ కంపారిజన్ చేద్దాం మనము. ఇక్కడ మనం 2 టీమ్స్ని చూసినట్టయితే 2 టీమ్స్ బ్యాటింగ్ లైనప్ చాలా స్టాండర్డ్గా ఉంది. బ్యాటింగ్ లైనప్ టాప్ టు డెప్త్ చాలా బాగుంది, బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను ప్రెడిక్షన్ చేయట్లేదు, ప్లేయింగ్ 11 అవేం చెప్పట్లేదు. నేను ముందు నుంచి కూడా నేను ప్లేయింగ్ 11 ఎప్పుడు చెప్పలేదు, ముందు వీడియోస్లో కూడా. సో ఇక్కడ ఏంటంటే బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ 2 టీంలకి చాలా బాగుంది. ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా చాలా బాగున్నారు. సో చూద్దాం ఇవాళ ఎవరు గెలుస్తారు అనేది నేను చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాను. 2 టీంలు చాలా స్టాండర్డ్గా, చాలా కంఫర్ట్గా ఉన్నాయి విన్నింగ్ పొజిషన్లో. సో మన వీడియోని ఎవరన్నా చూస్తున్నట్టయితే సిఎస్కే ఫ్యాన్స్, జీటీ ఫ్యాన్స్, మీరు ప్లేయింగ్ 11 కామెంట్స్లో మెన్షన్ చేయండి. సిఎస్కే ప్లేయింగ్ 11 అయితే సిఎస్కే ప్లేయింగ్ 11, జీటీ ప్లేయింగ్ 11 అయితే జీటీ ప్లేయింగ్ 11 మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇవాళ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి గైస్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.